వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దిష్టి బొమ్మలు బీజేపీ దగ్ధం చేయడంపై బగ్గుమన్న కాంగ్రెస్. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టి బొమ్మ, ఫ్లెక్సీలు దగ్ధం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. కొండగట్టకు పోటెత్తిన భక్తుల రద్దీతో కిటకిటలాడిన అంజన్న సన్నిధి. కరీంనగర్ జిల్లాలో మంట పుట్టించిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్యలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహేష్ గౌడ్ దిష్టి బొమ్మలు దగ్ధం చేసిన కమలనాథులు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ను రద్దు చేయాలి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్నకూర్ గ్రామస్తులు ఆందోళన బాట. అచీవర్స్ పాఠశాలలో ఘనంగా మట్టి గణపతుల పంపిణీ. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జనహిత యాత్రలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా మహేష్ గౌడ్ దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు బీజేపీ కార్యకర్తలు. పలు చోట్ల పోలీసులు అడ్డుకొని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్లో బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీగా దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. మహేష్ గౌడ్ దిష్టి బొమ్మను బీజేపీ కార్యకర్తలు దగ్ధం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో మహేష్ గౌడ్ ఫ్లెక్సీకి నిప్పు పెట్టి దహనం చేశారు. పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాటలు జరగడంతో ఓ కార్యకర్తకు స్వల్ప గాయాలయ్యాయి. ఎక్కడైనా ఎవరైనా పగటిపూట పాదయాత్ర చేస్తే మహేష్ గౌడ్ చీకట్లో పాదయాత్ర చేస్తూ పిచ్చి కూతలు కూస్తున్నాడని ఆరోపించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన మహేష్ గౌడ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని, ప్రజలు ఎక్కడ నిలదీస్తారని భయంతో పోలీసులు మోహరించడం విడ్డూరంగా ఉందని మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర చేసి ప్రభుత్వాన్ని కదిలించినటువంటి నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు. మీరు అటువంటి నాయకులు పట్టుకొని ఈ విధంగా చులకనగా మాట్లాడి, చౌకబారు మాటలు మాట్లాడి కరీంనగర్ జిల్లా ప్రజలను అవమానించి దొంగ ఓట్లని కరీంనగర్ లో ఓటు వేసిన ప్రజలందరూ కూడా అవమానించే విధంగా మరి ఈరోజు మహేష్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, దేవుడు పేరు చెప్పి ఓట్లని చెప్పించగలని మాట్లాడి ఆ వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలి మీరు. జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు భక్తుల రద్దీ కొనసాగింది. మంగళవారం సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో బారులు తీరారు. ఆలయ ప్రాంగణం మొత్తం జై హనుమాన్ నినాదాలతో, రామనామ స్మరణతో మారుమోగింది. అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా భక్తులు తమ కోరికలు తీర్చమని స్వామివారిని ప్రార్థించారు. ప్రతి మంగళవారం స్వామి దర్శనం శుభప్రదమనే విశ్వాసంతో వందలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు, సిబ్బంది ముందస్తు ఏర్పాట్లు చేశారు. తాగునీరు, క్యూలైన్ షెల్టర్లు, వసతులు భక్తులకు అందుబాటులో ఉంచారు. బీజేపీ నాయకులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దిష్టి బొమ్మలు, ఫ్లెక్సీలు దగ్ధం చేయడానికి నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టి బొమ్మ, ఫ్లెక్సీలను దహనం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఖబర్దార్ అని హెచ్చరించారు. 42% బీసీలకు రిజర్వేషన్ విషయంలో, ఓటు చోరీ విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీజేపీ గుండాలతో పీసీసీ అధ్యక్షుడు దిష్టి బొమ్మ దగ్ధం చేపించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులు తమ పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి హెచ్చరించారు. కుమార్ గౌడ్ గారు మాట్లాడిన దాన్ని ఈరోజు ప్రజల విషయంలో తప్పుగా పట్టించే ప్రయత్నం చేస్తూ, వారు దేవుణ్ణి మేము పూజిస్తాం కానీ రాజకీయంగా మేము ప్రజలకు ఏదైతే చెప్పినామో ఆ హామీ నెరవేర్చి మేము ఓట్లాడుతాం తప్ప మీలాగా మరి దేవుణ్ణి ఈ రాజకీయాలలో మేము వాడుకోము అని చెప్పిండు. దాన్ని ప్రజలు తప్పుగా పట్టిస్తూ 42% రిజర్వేషన్ ఏదైతుందో దానికి చాతగాక ప్రజలకు సమాధానం చెప్పలేక ఇవాళ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నారు. అదేవిధంగా ఓట్ చోరీకి సంబంధించి ఇవాళ కరీంనగర్ నగరంలోనే మార్కండేయ కాలనీలో
80 ఓట్లు ఒకే ఇంటి నెంబర్ మీద ఉంటే దాన్ని ఇవాళ మరి మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ మీడియా ముందు మాట్లాడితే వీటన్నిటికీ సమాధానం చెప్పలేక ఇవాళ దాన్ని తప్పుదో పట్టేయడానికి ఇవాళ దాని దేవుని పేరు మీద ఏదో మాట్లాడిండని చెప్పి ఇవాళ మా పిసిసి అధ్యక్షుడు దిష్టిబొమ్మగాల పెట్టారు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఖబర్దార్ బీజేపీ గుండాలారా, ఏం స్లోగన్స్ ఇచ్చారు మీరు? అడ్డొస్తే అడ్డం నరికేస్తారా? అడ్డం నరికేసి దమ్ముందా? చూసుకుందామా అని అడుగుతా ఉన్నాం. ఇంకొకసారి కాంగ్రెస్ నాయకుల జోలికొస్తే ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. మీ గూండాయిజం చెల్లదు. మీ గూండాయిజాన్ని కూకటి వెళుతూ పెకిలించే దమ్ము సత్తా ఇలా కాంగ్రెస్ నాయకులకు ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది. మా జోలికొస్తే బిడ్డ ఖబర్దారని చెప్తా ఉన్నాం. మా ఫ్లెక్సీలను మరి ఉన్నటువంటి ఫ్లెక్సీలను ఇలా డైరెక్ట్ పెట్రోల్ వచ్చి కాలబెట్టారు. బిడ్డ మీరు ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు కడతారో, ఎక్కడెక్కడ మీ ఫోటోలు పెడతారో వాటన్నిటిని కూడా దగ్ధం చేస్తాం. ఏం చేస్తారో చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. వాగు నుంచి ఇసుక వెళ్లే రహదారిపై గ్రామస్తులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వాగులో ఇసుక తోడుతున్న జేసీబీని ట్రాక్టర్లను లోనికి వెళ్లకుండా వాగులో కందకం కొట్టారు. గ్రామస్తుల ఆందోళనతో ఇసుక తీసుకుని వెళ్తున్న ట్రాక్టర్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇందిరమ్మ ఇళ్ల కోసం కతలాపూర్ మండలంలో సూరమ్మ ప్రాజెక్టు ఆత్మకూరు వాగుని ప్రభుత్వం గుర్తించి రీచ్ను ఏర్పాటు చేసింది. దీంతో అత్యధిక ఇసుక వాహనాలు గ్రామంలో తిరుగుతుండడంతో ప్రమాదాలు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలే గ్రామంలో తాగునీటికి సాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వాగు నుంచి ఇసుకను తోడేయడంతో భూగర్భ జలాలు అడుగంటి నీటి సమస్య మరింత పెరుగుతుందని గ్రామస్తులు గోడున వెలువేసుకున్నారు. ప్రభుత్వం ఆలోచించి వెంటనే ఈ రీచ్ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వచ్చి మాట్లాడారు. రీచ్ను రద్దు చేయాలని గ్రామస్తులు కోరారు. అయిపోతుంది, మాకు పంటలు వండే పరిస్థితి లేదు, మాకు పైన వర్షాలు లేవు, పైన కూడా ప్రాజెక్టులు నిండలేవు. అందుకని మాకు కిందికి వాటర్ వచ్చే పరిస్థితి లేదు. కింద ఉన్నాయి నీళ్లు, మాకు పైన నీళ్ళు లేవు. మాకు దాదాపు 1000 ఎకరాలు మాకు ఈ మోటార్లతో వారుతాయి. మరి అసలు మమ్మల్ని వ్యవసాయం చేయమంటారా, లేదా మరి పడి తుంచుకోమంటారా, లేదా ఏదైనా మందు తాగి చనిపోమంటారా? రైతులు చెప్పాలని మేము కలెక్టర్ గారికి చెప్తున్నాం, ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, లీడర్లకు చెప్తున్నాం, ప్రతి ఒక్కరికి, ముఖ్యమంత్రి గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ, అదర్స్ లీడర్స్ కానీ అందరికీ చెప్తున్నాం. మరి వ్యవసాయం చేయమంటారా, పని చేయమంటారా, మరి మంచికొక్క మందు డబ్బా తీసుకొని తాగమంటారా? మాకు ఒక్కొక్కళ్ళకు 10 ఎకరాలు ఇక్కడ మోటార్తో వారుతుంది. మాకు పైన వాటర్స్ లేవు, అక్కడ నిండలేదు చెరువు. మా ఈ టిప్పర్లు నడవడం వల్ల కూడా మాకు రోడ్డు ఖరాబ్ అవుతుంది, ఆ బ్రిడ్జ్ కూడా ఊలిపోతుంది. దయచేసి అధికారులందరూ పట్టించుకొని మా రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మా ఊర్లో ఇసుక రీచ్ జరుగుతుంది, ఇసుక రీచ్ని ఆపాలి. ఆ ఇసుకతోటి కొద్దిగా నీళ్ళు అనేవి ఆగి ఇంత మేమందరం. సీజన్ ఆరంభం నుంచి రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. రోజు రోజుకు యూరియా కొరత తీవ్రమై అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా యూరియా కొరతతో రైతన్నలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. శంకరపట్నం మండలం గద్దపాక సింగిల్ విండో పరిధిలోని రాజపూర్ గ్రామంలో తెల్లవారుజామున 4 గంటల నుండి రైతులు క్యూ లైన్లో నిలబడ్డారు. అదేవిధంగా ఇల్లందకుంట మండల కేంద్రంలో వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా వచ్చిందన్న సమాచారంతో రైతులు బారులు తీరారు. చెప్పులు క్యూలో పెట్టారు. పోలీసుల సమక్షంలో అధికారులు రైతులకు టోకెన్లు పంపిణీ చేశారు. టోకెన్ల కోసం రైతులు ఎగబడ్డారు. రైతుల మధ్య తోపులాట జరిగింది. ఆధార్ కార్డుల ఆధారంగా ఒక్క రైతుకు 1 బస్తా చొప్పున పంపిణీ చేశారు. యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్నామని, 3 ఎకరాలు ఉన్న రైతుకు 1 యూరియా బస్తా ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఎట్లా పంటలు పడతాయి, కాలనీలు చక్కగా ఇచ్చలేదు, పిండి బస్తాలు చక్కగా ఇచ్చలేదు, మరి పంటలు ఎట్లా పడతాయి, ఎట్లా పంపుతారు ఇచ్చేయాలి. 10 ఎకరాలు 20 ఎకరాలు మరి వాళ్ళే పోవాలి. ఒక్కొక్క బత్త 5 ఎకరాలకు ఒక్కొక్కసారి పంపిస్తారు కదా. 2-3 ఎకరాలు 4 బస్తాలు 5 బస్తాలు అమ్ముతుంది. ఒక్కటే ఒక రోజు కడతాను మాకు ఒక పిండి బస్సు దొరకాలి. ఇన్ని రోజులు స్టాక్ ఉండేది, ఏ షాపులైనా దొరికేది. ఇప్పుడు అక్కడ అట్లా దొరుకుతలేదు. పిండి బస్సులు నచ్చలే తక్కువ ఎక్కువ రావాలని కోరుకుంటున్నాం. ఒక లారైతే ఒక లాక్ మించిన మంది వచ్చింది. మనిషి ఒక 2 బస్తాలు ఇస్తే ఇప్పుడు మంది సరిపోతుంది అనుకుంటే ఇప్పుడు మనిషి ఒక బస్తా ఇస్తా అనేది సార్లు అంటారు. ఓట్ల కోసం, పేరు కోసం సైకిల్ ఇవ్వడం లేదని పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగినంతకాలం ప్రభుత్వ పాఠశాలలు, శిశు మందిర్లో 10th చదివే విద్యార్థులందరికీ సైకిళ్లను పంపిణీ చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు.
మోదీ గిఫ్ట్ పేరుతో వేములవాడ మానకొండూరు ప్రభుత్వ పాఠశాలల్లో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరై 10వ తరగతి విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఓట్ల కోసం, పేరు కోసం సైకిల్ ఇవ్వడం లేదన్నారు. విద్యార్థులు రెగ్యులర్గా స్కూల్కు వెళ్లి బాగా చదువుకొని భవిష్యత్తులో బాగుపడాలనే ఉద్దేశంతోనే విద్యార్థులందరికీ సైకిళ్లను ఇస్తున్నానని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు పేదరికంతో పడే ఇబ్బందులకు తనకు తెలుసన్నారు. తాను కూడా పేద కుటుంబం నుండి వచ్చానని, ఆ బాధలు అనుభవించానని తెలిపారు. తాను పడ్డ ఇబ్బందులు నేటి విద్యార్థులు పడకూడదనే ఉద్దేశంతో సైకిళ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఒక అమ్మాయితోని ఒక టీవీ వాళ్ళు మాట్లాడారు, ఈ సైకిల్ ఏం చేస్తావమ్మా, నీకు ఎట్లా అనిపిస్తుంది సైకిల్ అన్న అమ్మాయికి బటన్స్ లో ఇక్కడ ప్యాచ్ డ్రెస్ జరిగితే ఇక్కడ ప్యాచ్ వేసుకున్నది, ఇది చెప్పుల్లో అమ్మాయికి. ఆ అమ్మాయి ఏం చెప్పింది సార్ టీవీలకు, సార్ మా నాన్న రోజు అడ్డ మీదకి కూలిపోతాడు, నాకు గుడిసె ఉండదు సార్, మా ఇంటి గుడిసెలు ఉండదు సార్, మా నాన్నకే సైకిల్ లేదు సార్, కానీ మోడీ గారు నాకు సైకిల్ ఇచ్చింది సార్. ఏం చేస్తావు మా సైకిల్తో అంటే, సార్ రోజు పొద్దున్న లేచి మా నాన్నను రోజు అడ్డ మీద దించిన స్కూల్కి వస్తా. ఏంటంటే 10th స్టూడెంట్స్ అందరూ కూడా ఇలా మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, మీకు ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. ఈ సమయానికి పోలేక, క్లాస్లో అటెండ్ చేయలేక పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, అరే ఎట్లా నువ్వు పోతలేవురా, మనం చదువుకునే స్తోమత లేదు, నువ్వు స్కూల్ బంద్ చేయి, చదవద్దు ఏమద్దు, 10వ క్లాస్ మనం పాస్ కాము, మన స్కూల్కి పోలేము, బంద్ చేయని చెప్పంటారు. పాఠశాలలో కూడా విద్యార్థులు కూడా అనేక రకాల ఫీల్ బాధపడుతుంది. కాబట్టి ఈ డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ ఉండొద్దు, ప్రభుత్వ పాఠశాలలో ఈ స్ట్రెంత్ పెంచాలి అనే ఒక ఆలోచనతో, ఈ క్లాసులు మిస్ అవ్వద్దన్న ఆలోచనతోనే ఈరోజు మోడీ గిఫ్ట్ పేరుతోని ఈ సైకిల్ కార్యక్రమాన్ని కరీంనగర్లో చేస్తాం, సిరిసిల్లో చేస్తాం, హుస్నాబాద్లో చేస్తాం. హుస్నాబాద్లో అయిపోయింది, చొప్పదంలో అయిపోయింది, ఇక మిగిలింది వేములవాడ, మానకొండూరు. ఆ రెండు కూడా ఈరోజు మనం పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ధర్మపురి పట్టణంలో ఉచితంగా మట్టి గణేష్ విగ్రహాలు పంపిణీ చేశారు. బుధవారం వినాయక చవితి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని 2వ వీధిలో ఈరోజు ఉదయం బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుడి విగ్రహాలు ఇంటింటికి తిరుగుతూ పంపిణీ చేశారు. గత 5 సంవత్సరాల కాలంగా పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యతగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు భాస్కర్ తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ నిర్వహించిన జనహిత పాదయాత్ర సక్సెస్ అయిందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తన దృష్టిలో దేవుళ్లని, వాళ్లకు రుణపడి ఉంటానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు అవసరమైన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు రుణమాఫీ చేశామని, వ్యవసాయానికి 1,02,000 కోట్ల నిధులు ఖర్చు చేశామని తెలిపారు. 19 నెలల కాలంలో సంక్షేమం అభివృద్ధిలో దూసుకు వెళ్తుందన్నారు. కానీ విని ఎరుగని విధంగా వేలాది మంది తరలి వచ్చి పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉంటామని మద్దతు తెలిపారని చెప్పారు. చొప్పదండి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ఓటీఆర్లు పూర్తి చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. వేలాది మంది ఇలా వరదకాలం వచ్చినటువంటి 20,000 క్యూసెక్లతోటి ఆ జల ప్రవాహం ఏ విధంగా అయితే పోతుందో, మా నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా జన ప్రవాహ మార్గం కనబడింది. వేలాది మంది, అసలు మేము కూడా ఊహించలేదు. గత ప్రభుత్వం అంత వ్యతిరేకంతో మా ప్రభుత్వానికి మద్దతుగా మేము ఉంటామని చెప్పి కదిలి వచ్చిన చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నిజంగా నేను ఏం చేసినా తక్కువనే, నా చర్మం మొలిచి చెప్పులు కుట్టించినప్పుడు తక్కువనే నా నియోజకవర్గ ప్రజలు. నిజంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజలు నాకు దేవుళ్ళతో సమానం. నేను వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు మీరు ఇచ్చినటువంటి ఈ మద్దతు, ఈ ఆత్మస్థైర్యం నేను జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోను. నేను బతికున్న రోజు చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరికీ ఒక ఇంట్లో కుటుంబ సభ్యుడిగా, ఒక పెద్ద కొడుకులాగా, ఒక సోదరులాగా నేను ఉన్నన్ని రోజులు వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి నేను చెప్తూ, ఇంత గొప్ప కార్యక్రమానికి సహకరించిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలకు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించడం పట్ల సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన బీసీ బిడ్డ పీసీసీ అధ్యక్షులుగా మహేష్ గౌడ్ ఉంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ప్రజలను తప్పుదారి పట్టించడంలో బండి సంజయ్ని మించి నోళ్లు ఎవరూ లేరన్నారు. కరీంనగర్లో బీజేపీ కార్యకర్తకు చెందిన 2 రూముల ఇంట్లో 7-8 మంది ఉంటే 80 ఓట్లున్నాయని, ఓటుకు చోరీకి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలని ప్రశ్నించారు. ఓటు చోరీని బయట పెడితే భరించలేక అవాక్కులు చెవాకులు పేలుతున్నాయని విమర్శించారు. వాస్తవాలు చెప్పకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం, ఫ్లెక్సీలు దగ్ధం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికి ఓటు చోరుపై బీసీ రిజర్వేషన్పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గొప్ప పార్టీ మాది. ఇలా కాదు, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గొప్ప పార్టీకి 45 సంవత్సరాలుగా భుజం మీద జెండా దించకుండా నిబద్ధతతోటి ఇలా కాంగ్రెస్ పార్టీకి అంచెలంచెలుగా ఎదిగి అధ్యక్షుడైనటువంటి ఒక బీసీ నేతను ఇలా అవమానపరిచే విధంగా, ఎన్నికల్లో గెలవలేదనే విషయాన్ని అవమానపరిచే విధంగా, ప్రధాన రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ప్రజలు ఎన్నుకుంటారా? ఒక ఎమ్మెల్సీగా కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎన్నుకున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా ఎన్నుకున్నట్టు లెక్క. అదేవిధంగా అది ఒక్కటే కాదు, 45 సంవత్సరాలు ఎన్నో ఒడిదొడుకులు తిని ఇవాళ ఒక పిసిసి అధ్యక్షుడిగా ఒక బీసీ నేత ఉంటే ఒక బీసీ వై ఉండి జీర్ణించుకోలేకపోతే మరి ఏ విధంగా నువ్వు ప్రజలకు సమాధానం ఏమి మెసేజ్ ఇస్తా ఉన్నావు అని అడుగుతాం. మేము సంతోషిస్తా ఉన్నాం. ఒక నిబద్ధతతోటి 45 సంవత్సరాలు కాంగ్రెస్ జెండాను భుజం మీద దించకుండా ఉన్నటువంటి మా పిసిసి అధ్యక్షుడిగా మాకు అధ్యక్షుడిగా ఉన్నాడని, మహేష్ కుమార్ గౌడ్ మాకు అధ్యక్షుడిగా ఉన్నాడని మేము సంతోషిస్తున్నాం. కానీ బీసీ నేతగా మీరు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఇది మీ నైజం అని చెప్తా ఉన్నాం. ఇదే విధంగా మీరు 42% రిజర్వేషన్లు కూడా ప్రదర్శిస్తూ ఉన్నాం. ఇవాళ బీసీలకు లాభం జరుగుతూ ఉంది. దాన్ని 10% ముస్లింలకు దాంట్లో రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నారని చెప్పి ఇవాళ ప్రజలు తప్పులు పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నేతలు ఓటు చోరీ అంటే ఓట్లేసిన ప్రజలను అవమానపరిచినట్లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఓటు చోరీ కాదు, సీటు చోరీ సంగతేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 30 ఏళ్లుగా తాను ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నానని, ఓటు చోరీ అంటే ఓట్లేసిన ప్రజలను అవమానపరిచినట్లేనని తెలిపారు. ఓటు చోరీ కాదు, సీటు చోరీ సంగతేంటో చెప్పాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు. డబుల్ ఓట్లను తొలగించాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. రాత్రిపూట ప్రజలను కలవకుండా యాత్ర చేసే వ్యక్తి బీసీ అంటున్నాడని, బీసీ కాదని ఆయన చెప్తున్నారని తెలిపారు. అవగాహన రాహిత్యంతో మహేష్ గౌడ్ మాట్లాడుతున్నారని, ఓటు చోరీ జరిగితే తెలంగాణ, కర్ణాటకలో బీజేపీ అధికారంలో వచ్చేదని తెలిపారు. బీజేపీ దేవుళ్ల పార్టీ, దేవుని నమ్ముకున్నాం. కాంగ్రెస్ బిచ్చగాళ్ల పార్టీ, ఓట్ల కోసం టోపీలు పెట్టుకుని బిచ్చగాళ్ల మాదిరిగా ఓట్లు అడుగుతారని విమర్శించారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం పరిరక్షణ కోసం బీజేపీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. వినాయక విగ్రహాలు పెడితే పోలీసు అనుమతులు తీసుకోవాలని, సౌండ్ పెట్టొద్దని, రోడ్డు మీద విగ్రహాలు పెట్టవద్దంటున్నారని, బాజాప్తుగా ప్రజలకు ఇబ్బంది లేకుండా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసి సౌండ్ పెడతామన్నారు. హిందూ ఓట్లతో గెలిచాను, బీజేపీకి హిందువులను ఓటు బ్యాంక్గా మారుస్తామని స్పష్టం చేశారు. ముస్లిం ఓట్ల కోసం గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పనిచేస్తుంది బండి సంజయ్ విమర్శించారు. జనము రాళ్లతో కొడుతున్నారు. 2500 ఇవి మహిళలకు ఇస్తాయి, 4 రూపాయల పెన్షన్లు ఇవి, 4 రూపాయల నిరుద్యోగ వృత్తి అది, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి, తులం బంగారం ఏది, స్కూటీలు ఇవి, మా డిఏలు ఇవి, ఫీజు రియంబర్స్మెంట్ ఏది, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవి, 12 రైతు కూలీలకు ఇవి, రైతు భరోసా ఏది. గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన చెప్పారు. ఒక్క పైసా నాకు తెలిసి దేశంలో సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అందించిన చీరల ఉత్పత్తికి ఆర్డర్ను వచ్చే నెల సెప్టెంబర్ 15వ తేదీలోగా పూర్తి చేయాలని చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు.
మహిళా గ్రూప్ సభ్యులకు అందజేసే ఏకరూప చీరల ఉత్పత్తిపై సిరిసిల్ల కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి వస్త్ర పరిశ్రమకు చెందిన బాధ్యులతో సమావేశమయ్యారు. సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమ బాధ్యులకు మొత్తం కేటాయించిన ఆర్డర్, వారు ఉత్పత్తి చేసిన అంశాలపై సమీక్ష చేశారు. ఉత్పత్తిలో చాలా వెనుకబడిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఏడాదికి 2 ఏకరూప చీరలు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని వెల్లడించారు. ఈ చీరల ఉత్పత్తి ఆర్డర్లో భాగంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ కేటాయించడం జరిగిందని వివరించారు. మొత్తం 4,30,00,000 మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ ఇచ్చామని, ఇప్పటిదాకా దాదాపు 50% పూర్తయిందని వెల్లడించారు. మిగతా ఆర్డర్ను వచ్చే నెల 15వ తేదీలోగా ఇవ్వాలని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా పరిశ్రమ బాధ్యులు పవర్ లూమ్స్, కార్మికులు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఉత్పత్తిలో వెనుకబడిన వారు తమ ఆర్డర్ పూర్తి చేయని పరిస్థితుల్లో మిగతా వారికి దానిని అందిస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమ బాధ్యుల వద్ద ఉన్న వస్త్రాన్ని వెంటనే గోదాంకు తరలించాలని సూచించారు. దీంతో మిగతా ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా చీరలు పంపిణీ చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు నిరంతరం ప్రభుత్వ ఆర్డర్లు అందించేందుకు సర్కార్ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమల్లోని యంత్రాలను ఆధునీకరించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ పేర్కొన్నారు. దీంతో మార్కెట్తో పోటీ పడే అవకాశం ఉంటుందని, మరిన్ని ఆర్డర్లు వస్తాయని తెలిపారు. వస్త్ర పరిశ్రమ బాధ్యులు ఆలోచన చేయాలని సూచించారు. ఏదో కారణం వల్ల కొంచెం స్లో అయినటువంటి ఇండస్ట్రీ ఇప్పుడే పికప్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసేది, మనం ఈ చీరని సెప్టెంబర్ 15th వరకు మీరు గ్రేప్ ప్రొడక్షన్ పూర్తి చేసేస్తే మనం ఈ చీర పంపిణీ అనేది దసరా వరకు మేము మొదలు పెట్టించగలుగుతాం. ఆల్రెడీ డిలే అయింది. మేము ఎక్కడ పోతే కూడా మహిళలు ఏమడుగుతున్నారంటే యూనిఫామ్ చీర ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాము. ఇక్కడ సిరిసిల్ల జిల్లా అయినా అదే పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి మన మీద బాధ్యత ఇంకా పూర్తి స్థాయిలో ఇది తొందరగా ముగించగలము. సో ఒక రిక్వెస్ట్ ఏమో, మీరు అందరూ కూడా సొసైటీ చాలా మంది ఒక నెల ముందు మీటింగ్ పెట్టి 2వ షిఫ్ట్ పెట్టమన్నాము, మగ్గాన్ని పెంచమన్నాము. చాలా వాటికి మీరు అందరూ కూడా కంప్లైంట్ అయ్యారు. ఒక కులికి వచ్చిందని నాకు కూడా అనిపిస్తుంది. సెకండ్ షిఫ్ట్ పెట్టడంతో ప్రొడక్షన్ కూడా ఇంప్రూవ్ అయింది. సుమారు నెలకి 1 కోటి లీటర్లు మాకు వస్తుంది. మా అంచనా ప్రకారం కూడా ఈ నెలకి 3 కోట్లు రావాలి అసలు ప్రొడక్షన్. ఆల్రెడీ 2.58 crores లీటర్స్ మనకు ఆల్రెడీ వచ్చింది. మీ దగ్గర కూడా సుమారు ఒక 50 నుంచి 1 కోటి మీటర్లు కూడా ఆల్రెడీ రెడీగా ఉంది ప్రొక్యూర్మెంట్కి అని మా శంకరయ్య గారికి చెప్పిన అంచనా. కాబట్టి ప్రొక్యూర్మెంట్ కూడా మేము మేకప్ చేస్తాం. సో మిగిలింది 1 కోటి సుమారు. సో మా రిక్వెస్ట్ కొంచెం స్పీడ్ అప్ చేసి మీరు ప్రొడక్షన్ పూర్తి చేయండి. సో దట్ మన దసరా వారికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ అనేది మొదలు పెట్టవచ్చు. అది ఒక ఇష్యూ. రెండోది, మా తరఫున నేను శంకరయ్యని రిక్వెస్ట్ చేసేది, ప్రొక్యూర్మెంట్ ఇంకా స్పీడ్ అప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకు కూడా కొంచెం స్లో అయింది ఇనిషియల్ ప్రొక్యూర్మెంట్. ఎందుకంటే మనకు కూడా మళ్ళీ టెండర్కి పోవాల్సిన అవసరం వచ్చింది. చాలా సమస్యలు మనకు కూడా డిపార్ట్మెంట్ వైస్ వచ్చింది. కాబట్టి ఇనిషియల్ ఫేజ్ మనకి స్లో అయింది. ఇంకా మనకి స్పీడ్. ధర్మపురి వద్ద గోదావరి నదిని జగిత్యాల అదనపు కలెక్టర్ లత పరిశీలించారు. గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్రణాళికకు సన్నాహాలు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని గోదావరి నది తీరాన్ని జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత సందర్శించారు. స్థానిక మండలాధికారులు, లక్ష్మీ నరసింహ దేవస్థాన అధికారులతో కలిసి గోదావరి తీరాన్ని పరిశీలించారు. 2027లో రాబోయే గోదావరి పుష్కరాల కొరకు ముందస్తు ప్రణాళిక కార్యాచరణ సిద్ధం చేసుకునేందుకు ఈరోజు గోదావరి తీరం పరిశీలించాలని తెలిపారు. గోదావరి తీరంలోని సంతోషి మాత పుష్కరఘాట్, మంగళగడ్డ పుష్కరఘాట్, శ్మశాన వాటిక పైభాగాన ఉన్న పుష్కరఘాట్ ప్రస్తుత స్థితిని పరిశీలించారు. ముఖ్యంగా మహిళల కోసం టాయిలెట్స్ ఏర్పాట్లు, మంచినీటి ట్యాంకుల స్థితి, గోదావరి పుష్కరఘాట్కు వెళ్ళు రోడ్లు, లైటింగ్ సౌకర్యంపై కాలినడకన పర్యటిస్తూ పరిశీలించారు. మండల అధికారులకు, దేవస్థానం అధికారులకు అదనపు కలెక్టర్ లత పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కాంగ్రెస్ జనహిత యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పట్ల టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపణలపై కమలనాథులు బగ్గుమన్నాయి.
హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా టీపీసీసీ చీఫ్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు బీజేపీ శ్రేణులు. హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మ దగ్ధం చేయగా, ఇల్లందకుంట, జమ్మికుంట మండల కేంద్రాల్లో దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మహేష్ కుమార్ గౌడ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ నాయకులు చివరికి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. బీజేపీ నాయకులు జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో 2 వాహనాలు ఢీకొన్నాయి. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో 4 గాయపడ్డారు. గాయపడ్డ వారిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో హైదరాబాద్కు చెందిన రంగు నరసింహులు, ఆయన భార్య రంగు విజయ, జగిత్యాలకు చెందిన అడ్వాల లక్ష్మణ్, ఆయన స్నేహితుడు ఉన్నారు. హైదరాబాద్ నుండి కొండగట్టుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. రేపు వినాయక చవితి సందర్భంగా అచీవర్స్ పాఠశాలలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అచీవర్స్ యాక్టివ్ పాఠశాలలో మట్టి గణపతి విగ్రహాల తయారీ, పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలను పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ పల్లవి, డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు సంయుక్తంగా కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఉదయం విద్యార్థులు ఊరేగింపు నిర్వహించి మట్టి గణపతి విగ్రహాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వినాయక చవితి పండుగను తెలియజేసే విధంగా చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరిగింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పర్యావరణ హిత వినాయక చవితి వేడుకలను నిర్వహించుకోవడానికి మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ పల్లవి మాట్లాడుతూ వినాయక చవితి యొక్క ఇతివృత్తాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక ప్రతిమలను ఉపయోగించడం వలన కలిగే కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడాలని తెలియజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థులు వినాయక చవితి పండుగ యొక్క విశిష్టతను తమ నృత్యాలు, నాటికల ద్వారా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ సిహెచ్ పల్లవి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దిష్టిబొమ్మలు బీజేపీ దగ్ధం చేయడంపై బగ్గుమన్న కాంగ్రెస్. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ, ఫ్లెక్సీలు దగ్ధం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. కొండగట్టుకు పోటెత్తిన భక్తుల రద్దీతో కిటకిటలాడిన అంజన్న సన్నిధి. కరీంనగర్ జిల్లాలో మంట పుట్టించిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్యలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహేష్ గౌడ్ దిష్టి బొమ్మలు దగ్ధం చేసిన కమలనాథులు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ను రద్దు చేయాలి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామస్తులు ఆందోళన బాట. అచీవర్స్ పాఠశాలలో ఘనంగా మట్టి గణపతుల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలను మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.